నేను కళ్యాణ్ గారిలో 25 సంవత్సరాలుగా పక్క నుండి చూస్తున్నాను. నేను ఆయనలో ఉన్న ఆశయాలు, ఆయన ఉన్న సిద్ధాంతాలు, ఆయన ఉన్న తపన. అసలు ఎగ్జాంపుల్ ఖుషి షూటింగ్ అప్పుడు రామోజీ ఫిలిమ్స్ దగ్గర క్లైమాక్స్ తీసాం, ఆ గుడికి ఆర్చ్ దగ్గర. 5 రోజుల తర్వాత పర్మిషన్ అయిపోయింది. దాన్ని మ్యాచ్ చేయడానికి ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో చిన్న టోల్ గేట్ లాగా పెట్టి అక్కడ మ్యాచ్ చేద్దామని అక్కడ చెట్లు లేవు, కొన్ని కొమ్మలు నరికి అవి పెడితే షూటింగ్ రాగానే ఫైర్ అయిపోయారు. ఎవరు కొమ్మలు నరికారండి? అప్పుడు దాకా నాకు లేదు, అంటే ఒక చెట్టు కొమ్మను నరికినా కూడా ఒప్పుకోడని, ఎన్విరాన్మెంట్ ఎవరు నరికారని. సో అటువంటి సెన్సిబుల్ పర్సన్. నేను మొన్న బ్రో మీటింగ్లో ఆడియో ఫంక్షన్లో, అదే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, ఆయన ఒక ఎంజిఆర్తో పోలీసాను. అతిశయోక్తి కాదు అది. ఎంజిఆర్ గారి సినిమాల్లో ఫ్యూచర్లో ఇప్పుడు ఏ సినిమా, ఏ డైలాగ్, ఏ పాట ఉన్నా జనానికి కావాల్సింది, పబ్లిక్ కావాల్సింది, ఫ్యూచర్కి కావాల్సింది అన్నీ ఆయన దగ్గర ఉండి ఎలాగే ఉంటాయి సినిమాలన్నీ. అలాగే ఖుషి లాంటి ఒక లవ్ స్టోరీ సినిమాలో హిందీ సాంగ్ కావాలా పెడదామని చెప్పారు నాకు. హిందీ సాంగ్ అంటే దానికి రీజన్ చెప్పారు. కుర్రాడు బెంగం కలకట్టాలో పుట్టాడు, అక్కడే పెరిగాడు కదా, హిందీ సాంగ్ పెడితే కరెక్ట్గా ఉండదు. బాగానే ఉంది అనుకుని ఇలాంటి రైటర్ నాకు కావాలన్న కరెక్ట్ పర్సన్ అబ్బాస్ తయారు వాళ్ళని బాంబేలో ఆయన చెప్పినటువంటి కరెక్ట్ సింక్ అయ్యే వ్యక్తిని పట్టుకొచ్చాను. వితౌట్ కరెక్షన్ 1 అవర్లో రాశాడు. ఏ మేరా జహా ఏ మేరా ఆశా. ఫస్ట్ టైం తెలుగు సినిమాలో డైరెక్ట్ హిందీ సాంగ్, ఏదో ట్యూనో వేరే కాపీయో ఏదో కాదు, డైరెక్ట్ హిందీ సాంగ్. అసలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఎలా అంటే అసలు భయంకరమైన అప్లాస్ దానికి. దాంట్లో దాన్ని కొరియోగ్రఫీ ఐడియా కూడా ఆయనే చేశారు. ఏంటంటే అసలు ఏ ఘర్ మేరా ఆశ, ఇది మా చోట్రా, ఈ రౌడీనా గుడులకు మీకు ఏంట్రా పని ఇక్కడ అనే దానికి ఓపెనింగ్ పల్లవి. తర్వాత డబ్బులు ఇస్తే ఈ పొలిటీషియన్స్ భరతమాతను కూడా అమ్మేస్తారని భరతమాతని తోడుస్తుంటే ఒక లాగుతుంటాడు. ఈ కాన్సెప్ట్ అంతా ఆయన ఒక లవ్ స్టోరీలో ఇలాంటి పెట్టాలని థాట్ మామూలుగా రెగ్యులర్ హీరోకి ఉండదు. అవునండి. ఈవెన్ క్లైమాక్స్లో ఎవడా నువ్వు అంటే సిద్ధార్థ రే మేరా దేశ్ బాంగ్లా అని రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపతి రాయ్, అసలు వాళ్ళ దేశ నాయకుల పేర్లని చెప్పాలని సినిమాలో ఆ థాట్. అందుకని నేను ఎంజిఆర్తో పోల్చాను. ఎంజిఆర్ లాగా నా సినిమా ద్వారా ఇప్పుడు నేను ముందు నా ఇంటర్వ్యూ బిగినింగ్ ఏం చెప్పాను, నేను మీడియాలో పనిచేస్తూ మనదైన వంతు ఏదో ఒక మెసేజ్ చెప్పాలని నా ఆశయం. అవును, ప్రతి సినిమా వెనక ఏదో ఒకటి అండర్ కరెంట్గా ఒక ఏదో అర్థం ఉండాలి, మీ ఫీలింగ్ ఒకటి. కానీ కళ్యాణ్ గారు అంతకంటే మొత్తం ఫీలింగ్ అయినా ఏదో ఒక ఫీలింగ్. ఆయన ఈజ్ కంప్లీట్లీ ఏ మూమెంట్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.